నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి తృప్తినిచ్చే ఘాటైన స్పైసీ పులో, అది కూడా గోంగూర మిల్ మేకర్ పులో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా నచ్చి తీరాల్సిందే మరి ఈ పులో. అంత టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి అలాగే మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా, అంటే అరకిలో ఉంటుందన్నమాట బియ్యం. ఇక్కడ నేను నెయ్యి సగం అలాగే ఆయిల్ సగం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలను అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి తీసుకోండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని. ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి మనకు ఆనియన్స్. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోని కొన్ని ఆనియన్స్ పక్కకు తీసుకోండి. ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పక్కకంట పెట్టుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోకి పులావ్ మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ సాజీరా, ఒక 4 లవం మొగ్గలు, ఒక 3 యాలక్కాయలు, అలాగే స్టార్ ఫ్లవర్ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని కారంగా ఉన్న పచ్చిమిర్చి ఒక 5 వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పులో ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుందన్నమాట. మీరు లంచ్ బాక్స్లో కూడా ఈ పులావ్ని పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు కూడా. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే పులావ్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇదిగోండి, టమాటా మనకి మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్నర వేసుకోండి. నేనైతే అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, మంచి అరోమా వస్తుంది. మీకు వీలైతే అప్పుడే దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 గ్లాసుల బియ్యానికంటే అరకిలో బియ్యానికి 100 గ్రాముల గోంగూర అయితే బాగా కడిగి తీసుకున్నాను. బాగా కడిగి తీసుకోండి, అందులో ఇసుక ఉంటుంది కాబట్టి ఆకుకూరకి ఎప్పుడూ కూడా బాగా కడిగి తీసుకోవాలి. 100 గ్రాముల గోంగూర అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అంటే ఒక 2 చిన్న కట్టలండి, పెద్ద పెద్ద కట్టలు అయితే 1 తీసుకోండి, చిన్న కట్టలు అయితే 2 తీసుకోండి. కొలత ప్రకారం అయితే 100 గ్రాములు అనమాట అరకిలో రైస్కి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలకి మనకి ఈ విధంగా మెత్తబడిపోతుందండి గోంగూర. ఆకుకూర ఎప్పుడూ కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళలో ఇంచి తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని 1 కప్పు వరకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు 1 కప్పు వరకు పుదీనా కొత్తిమీర తురుమును కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు మిల్ మేకర్ ఎక్కువగా తింటే కనుక ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మా పిల్లలు తినరు, అందుకని చెప్పి
మా ఇద్దరికి సరిపడా మాత్రమే వేసుకున్నాను అనమాట నేను. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి ఈ పులావ్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకరు వేడి నీళ్ళలో వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఆ మిల్ మేకర్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మిల్ మేకర్ కూడా. ఈ మిల్ మేకరు పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్, ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదిగోండి మూత తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానని చెప్పాను కదండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ఇదే గ్లాస్తో తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ మామూలు రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ కొంచెం తగ్గించుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అయితే చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవాలి సాల్ట్. మనం ఎక్కడ కూడా సాల్ట్ అనేది వేయలేదండి. ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే వేసాము. అందుకని చెప్పి ఇప్పుడైతే నేను వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రుచి అనేది చూసుకొని మూత పెట్టుకొని మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ ఇలాగా మరుగుతూ ఉన్నప్పుడు బాగా కడిగి తీసుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఇది చేసి పెట్టండి, ఆహా అనాల్సిందే మరి వాళ్ళు. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. మొత్తంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా రైసు ఇలా కొంచెం తడితడిగా ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి ఈ విధంగా తీసి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పైన ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, వాసనకే నోరు ఊరిపోయేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్, మిల్ మేకర్ గోంగూర పులావ్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. లంచ్ బాక్స్లో కూడా ది బెస్ట్ రెసిపీ. చూస్తున్నారు కదా, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.